హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ములక్కాడ టమాటా ఫ్రై చేశానండి. చాలా టేస్టీగా ఉంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే తయారు చేసుకుంటారు. ఎప్పుడు రొటీన్ కర్రీ కాకుండా ఇలా చేసుకోండి. ముందుగా ఒక కడాయి తీసుకోండి. తీసుకుని దాంట్లో ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకోండి. వేసుకుని ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అయితే వేస్తాను. నేనైతే చిన్న చిన్నగా కోసుకోండి. నేను కొంచెం పెద్దగానే కోసాను. కానీ వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. చక్రాల్లా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. పొడుగ్గా కంట ఇలాగ దీంట్లో ఈ ఫ్రైలోకి ఇలా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే బాగుంటుంది. అలాగే చిటికెడు పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. వేసుకుని తర్వాత కొంచెం ఫ్రై అవ్వనిచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో చూసుకుని యాడ్ చేసుకోండి. ముందుగా మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు కారం కూడా చూసి వేసుకోండి. తర్వాత మనము ములక్కాడలు కట్ చేసి కడిగే పెట్టుకున్న ములక్కాడలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలన్నమాట. వేసుకుని ఈ ములక్కాడలు కూడా ఉప్పు కారం అన్నీ కొంచెం బాగా పట్టేలాగా కొంచెంసేపు 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఫ్రై అయింది అనిపించాక తర్వాత మనము మిగతా ఇంగ్రీడియంట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు నేను 2 టమాటోస్ తీసుకున్నానండి. ఆ 2 టమాటోస్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. టమాటోస్ కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టుకుని బాగా మగ్గనివ్వాలి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు మనము మగ్గనివ్వాలి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. టమాటోస్ అనేవి ఇలాగ అయిపోయినాయి అనమాట, మెత్తగా అయినాయి. ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి. ఇప్పుడు కొంచెం ఇంకా ఫ్రై అవనిద్దాము. ముందుగా ములక్కాడ అనేది చెక్ చేసుకోండి. మీకు మెత్తగా అయ్యిందా లేదా అన్నది ములక్కాడ ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం వాటర్ వేయకుండా మగ్గిస్తున్నాం కదండి, అందుకని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే టమాటో కూడా కొంచెం మెత్తబడిపోవాలన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే టమాటో ములక్కాడ కర్రీ అయితే ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఇలా ట్రై చేసి ఎలా ఉందన్నది నా కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయటం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంటిల్ దెన్ బాయ్ బాయ్.